శ్రీలీల కెరీర్ కి సరైన గైడెన్స్ లేదా? వరుసగా సినిమాలు చేస్తే చాలు అనుకుంటున్నారా? కథ విషయంలో అస్సలు పట్టించుకోవట్లేదా? కాంబినేషన్ బాగుండి రెమ్యూనరేషన్ ఇస్తే చాలా? ఈ మధ్య కాలంలో శ్రీలీల ఓకే చేసిన సినిమాలు చూస్తే ఈ డౌట్స్ ఎవరికైనా వస్తాయి. అసలు ఎందుకు కథల విషయంలో శ్రీలీల అస్సలు కేర్ తీసుకోవటం లేదు? నిజంగానే ఈ పాట శ్రీలీల కెరీర్ కు బాగా సూట్ అవుతోంది. ఇప్పుడు ఆమె సినిమాల్ని చూశాక ఫ్యాన్స్ కూడా ఇదే అడుగుతున్నారు, మీ కెరీర్ లో వాట్స్ హ్యాపెనింగ్ అని. అదేదో రెమ్యూనరేషన్ కోసమే సినిమాలు చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఈ మధ్య శ్రీలీల కెరీర్ చూస్తుంటే భగవంత్ కేసరి మినహాయిస్తే ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చేయలేదు ఈ బ్యూటీ. శ్రీలీల సినిమాలో ఉన్నారంటే 3 పాటలు, అందులో డాన్స్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. కేవలం డాన్స్ కోసమే ఆమెను తీసుకుంటున్నారేమో అనిపిస్తోంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్, తాజాగా రాబిన్ హుడ్, వీటిలో ఏ సినిమా కూడా శ్రీలీల కెరీర్ కి ఉపయోగపడలేదు. పైగా ఎందుకిలాంటి రోల్స్ అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. చేసిన 8 సినిమాల్లో పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి మాత్రమే హిట్. గుంటూరు కారం పర్వాలేదనిపించింది, మిగిలినవన్నీ ఫ్లాపే. గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ మంచి సినిమాలు చేయమంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్, మాస్ జాతర, NC24, అఖిల్ 6 సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీలీల. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న పరాశక్తి సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు శ్రీలీల. ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. అలానే హిందీలో కార్తీక్ ఆర్యన్తో సినిమాలో నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు హిట్ అయితే శ్రీలీల పక్క ఇండస్ట్రీలోనూ పాగా వేయటం ఖాయం. కానీ ఇప్పటికైనా కథల విషయంలో కేర్ తీసుకుంటేనే కెరీర్ గాడిన పడుతుంది.